గజం కేవలం 13,500 రూపాయలకి హైదరాబాద్ కి చేరువలో మీ సొంతింటి కలను నిజం చేసుకోండి శ్రీ వాసవి ప్రాజెక్ట్స్ తో. వివరాలకు ఈ నెంబర్లకు కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం మార్కెట్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. జనరల్గా గత కొంతకాలంగా మార్కెట్స్ ఎలా ఉన్నాయి, ఫైనాన్షియల్ ఇయర్ 25-26 ఎలా ఉండబోతుంది, 27 ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎర్నింగ్స్ గ్రోత్. ఫస్ట్ ఎర్నింగ్స్ గ్రోత్ ఎలా ఉంది. నిఫ్టీ ఎర్నింగ్స్ గ్రోత్ 2025-26 1109 అంటే ఎర్నింగ్ పర్ షేర్. నిఫ్టీ 50లో ఒక షేర్కి 1100 రూపీస్ ఎర్నింగ్ షేర్ ఉంటుందని ఎక్స్పెక్టేషను. కానీ 2027కి మాత్రం 1296 అంటే సుమారుగా 1300. అంటే ఇయర్ ఆన్ ఇయర్ నిఫ్టీ ఎర్నింగ్స్ గ్రోత్ పెరుగుతుంది. వేరే 2014లో 400 రూపీస్ నిఫ్టీ ఎర్నింగ్ పర్ షేర్, ఈరోజు 1100, నెక్స్ట్ ఇయర్ 1300. అంటే ఎర్నింగ్ పర్ షేర్ ఎప్పుడు పెరుగుతుంటే మార్కెట్స్ బాగుంటాయని అర్థం. తర్వాత నిఫ్టీ 50 ఎర్నింగ్స్ పర్ షేర్ గ్రోత్ 2025-26 అంటే 25-26 ఫైనాన్షియల్ ఇయర్కి నేను 26 అంటాను, నెక్స్ట్ ఇయర్ 27 అంటాను. అంటే 2026కి 9% ఉంటే నిఫ్టీ ఈపీఎస్ గ్రోత్, 27కి 12% ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మార్కెట్స్ 27 అంటే లాస్ట్ 1 ఇయర్ ప్రపంచ మార్కెట్స్ అన్నీ బాగా పెరిగి ఉన్నాయి, ఒక రష్యా తప్ప మంచి రిటర్న్స్ వచ్చినాయి. మన ఒక్క మార్కెటే అంత రిటర్న్స్ లేవు, లాస్ట్ 1 ఇయర్లో పెద్దగా ఏం లేవు. ఈ ఫినాన్షియల్ ఇయర్లో మాత్రం కొంచెం సెన్సెక్స్ ఒక 9%, నిఫ్టీ ఒక 10% ఈ ఫినాన్షియల్ ఇయర్ ఏప్రిల్ 1 నుంచి అయితే ఇచ్చాయి. సో 27 బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. తర్వాత ఇది ఎందుకు, ఈ కారణాలు ఏమిటంటే బ్యాంకుల యొక్క షేర్లు నిఫ్టీ 50లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కంటిన్యూస్ టు రైజ్. అంటే బ్యాంక్స్ షేర్స్ మనకి నిఫ్టీ 50లో పెరుగుతూ ఉంది కంటిన్యూస్గా. ఎలా పెరుగుతుందంటే 2020లో బ్యాంక్ షేర్స్ నిఫ్టీ 50లో 17% ఉంటే ఇప్పుడు 2025కి అరౌండ్ 30%కి వెళ్ళింది నిఫ్టీ 50లో బ్యాంక్స్ యొక్క షేర్స్, బ్యాంక్ యొక్క షేర్. అలాగే వెయిటేజీ నిఫ్టీ 50 ఇండెక్స్లో బ్యాంక్స్ వెయిటేజ్ 26% ఉంటే 2020లో ఇప్పుడు 31%కి వెళ్ళింది. సో ప్రాఫిటబిలిటీ అనేది ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతూ ఉన్నాయి. వాల్యుయేషన్స్ అనేది మనం పెద్దగా పట్టించుకునే పని లేదు. సో మనకి యొక్క BSE 500 ఇండెక్స్ జీడిపితో సమానంగా పెరుగుతూ ఉంది. అంటే జీడిపి బాగుంటే మన BSE 500 NSE 500 ఇండెక్స్ పెరుగుతూ ఉంది. సో మన జీడిపి ప్లస్లో ఉంది కాబట్టి నెక్స్ట్ 2027 మన మార్కెట్స్ బాగుంటాయని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. చూడండి, ఇండియన్ మార్కెట్ క్యాప్ టు జీడిపి. ఇప్పుడు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్యాప్ అంటే మనం 500 స్టాక్స్ యొక్క విలువ, మార్కెట్ విలువని మనం మార్కెట్ క్యాప్ అంటాం. మన ఇండియన్ స్టాక్ మార్కెట్ 5,000 కంపెనీస్ ఉంటే 5,000 కంపెనీస్ గురించి కాదు, మనం టాప్ 500 కంపెనీస్ని మార్కెట్ క్యాప్ డివైడెడ్ బై జీడిపి ఎంత ఉందంటే 122 ఉంది. అంటే సుమారు 460 లక్షల కోట్ల పైన మార్కెట్ క్యాప్ ఉంది, జీడిపి 4 లక్షల కోట్లు సుమారుగా అటు ఇటుగా. సో 122 అంటే యావరేజ్ అయితే 87, కానీ 122 టైమ్స్ ఉంది. తర్వాత స్ట్రెంథనింగ్ బ్యాలెన్స్ షీట్స్ ఆఫ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్కి బ్యాలెన్స్ షీట్స్లో లాభాలు బాగా వస్తున్నాయి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఫండ్స్ కంపెనీస్కి. అంటే మిడ్ అంటే వాల్యుయేషన్ పరంగా 101 నుంచి 250 కంపెనీస్ మిడ్ క్యాప్ కంపెనీస్ అంటారు, 251 నుంచి 500 కంపెనీస్ని స్మాల్ క్యాప్. ఇవి ఎట్లా బాగున్నాయి బ్యాలెన్స్ షీట్స్ అని ఎలా చెప్తున్నామంటే, మనకి అరౌండ్ 2014లో డెట్ బై ఈక్విటీ, అప్పు ఈక్విటీ రేషియో ఎంత ఉండేదంటే 1.2% ఉండేది. ఇప్పుడు వేరే మిడ్ క్యాప్ అరౌండ్ 0.5%కి, అంటే డెట్ డివైడెడ్ బై ఈక్విటీ రేషియో తగ్గింది. మిడ్ క్యాప్స్లో అప్పులు తగ్గించుకుంటున్నారు మిడ్ క్యాప్ కంపెనీస్. అలాగే స్మాల్ క్యాప్ కంపెనీస్ కూడా 2014లో 1.5% డెట్ బై ఈక్విటీ రేషియో 1.5% ఉంటే ఇప్పుడు అరౌండ్ 0.2%కి. అంటే ప్రాఫిటబిలిటీ, స్మాల్ క్యాప్ కంపెనీస్కి ప్రాఫిటబిలిటీ పెంచుకుంటున్నారు. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ బాగా గ్రో అయినాయి ఈ యొక్క 5 ఇయర్స్లో. తర్వాత ఈ కోవిడ్ తర్వాత మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్
ఆఫ్టర్ కోవిడ్ విపరీతంగా రిటర్న్స్ ఇచ్చినాయి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. తర్వాత వాల్యుయేషన్స్ చూస్తే లార్జ్ క్యాప్స్ లిటిల్ లిటిల్ యావరేజ్ వాల్యుయేషన్స్ కంటే కొంచెం ఎక్కువ ఉన్నాయి. యావరేజ్ వాల్యుయేషన్స్ అరౌండ్ 19.5 ఉంటే లార్జ్ క్యాప్స్, సెన్సెక్స్ యావరేజ్ 23 ఉంది పిఈ, ప్రైస్ బై ఎర్నింగ్ రేషియో. నిఫ్టీ ఇప్పుడు 22 ఉంది, అంటే లిటిల్ కొంచెం హై వాల్యుయేషన్స్ ఉన్నాయి. ఈవెన్ మిడ్ క్యాప్ కూడా యావరేజ్ వాల్యుయేషన్స్ 26% ఉంటే ఇప్పుడు అరౌండ్ 32% ఉంది మిడ్ క్యాప్స్. అందుకే లాస్ట్ 1 ఇయర్ పరంగా మిడ్ క్యాప్స్ కూడా పెద్దగా రిటర్న్స్ ఇవ్వలేదు. స్మాల్ క్యాప్స్ లిటిల్ హయ్యర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి, 32.19 ఉన్నాయి స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్. యావరేజ్ వచ్చి అరౌండ్ 24-25% ఉంటే లిటిల్ హై వాల్యుయేషన్. అందుకే స్మాల్ క్యాప్స్ లాస్ట్ 1 ఇయర్లో అరౌండ్ -7% నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చినాయి. అయితే రిటర్న్ ఆన్ ఈక్విటీ, ఇప్పుడు నిఫ్టీ 50 రిటర్న్ ఆన్ ఈక్విటీ ఎలా ఉందంటే డబుల్ డిజిట్ గ్రోత్తో మనం ఎప్పుడు కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ అంటే ఈక్విటీ మీద మనకి ఎంత రిటర్న్ వస్తుంది అన్నది. 2026 ఇప్పుడు ఈ ఇయర్ 14% ఉంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, నెక్స్ట్ ఇయర్ అరౌండ్ 15.3% ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ఇయర్ ఆన్ ఇయర్ అంటే నిఫ్టీ రిటర్న్స్ డబుల్ డిజిట్తో గ్రో అవుతున్నాయి. సో మన మార్కెట్స్ మంచిగా ముందుకెళ్తాయి. తర్వాత సెక్టోరియల్ వాల్యుయేషన్స్, హై వాల్యుయేషన్లో ఉన్న సెక్టోరియల్స్ ఏంటంటే పిఏ ఎక్కువ ఉందంటే కన్జ్యూమర్స్ 42 ఉంది, తర్వాత వచ్చి రియల్ ఎస్టేట్ 30 ఉంది. అందుకని ఈ 2 సెక్టార్స్ గత 1 ఇయర్గా అంటే బాగా నెగిటివ్గా ఉన్నవి. తక్కువ పిఈ ఉన్నవి ఏమిటంటే ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్ తక్కువ పిఈలో ఉన్నాయి. అలాగే ఎక్కువ పిఈలో ఉన్నవి ఏంటంటే హెల్త్ కేర్ 31 ఉంది, అలాగే హెల్త్ కేర్ 31 ఉంది, తర్వాత రియల్ ఎస్టేట్ కూడా 30% ఉంది. ఇంకా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఓనర్షిప్ స్ట్రక్చర్ ఆఫ్ ఇండియన్ ఈక్విటీస్. మన ఇండియన్ ఈక్విటీస్లో ఎవరికి ఎక్కువ ఓనర్షిప్ ఉంది? మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీస్కి అంటే ప్రమోటర్స్ తర్వాత ఎవరికి ఎక్కువ ఉంది ఓనర్షిప్? మ్యూచువల్ ఫండ్స్ ఇండస్ట్రీ ఓనర్షిప్ బాగా పెంచుకుంది. జూన్ 2025 వరకు 11%, నిఫ్టీ 50లో 11% ఓనర్షిప్ మనకి మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ. అంటే అది రిటైల్ మనలాంటి వాళ్ళు ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ పెట్టడం అవ్వచ్చు, ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, 11% ఉంది. వేరేజ్ ఎఫ్ఐఐలు మాత్రం ఓనర్షిప్ తగ్గింది. ఎంత తగ్గింది? ఒక 1% వాళ్ళు తగ్గించుకుంటూ ఉన్నారు ఎఫ్ఐఐలు. సో మన యొక్క డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఓనర్షిప్ పెంచుకున్నారు. తర్వాత లార్జ్ క్యాప్స్ యాక్చువల్గా ఏంటంటే ఎఫ్ఐఐలు ఇంతకుముందు 78% లార్జ్ క్యాప్స్లో ఇన్వెస్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు ఇప్పుడు లార్జ్ క్యాప్లో తగ్గించుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఓనర్షిప్ని తగ్గించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్లో వాళ్ళ ఓనర్షిప్ పెంచుకుంటున్నారు. ఎంత పెంచుకున్నారు? 16% మిడ్ క్యాప్, 7% స్మాల్ క్యాప్స్లో పెంచుకుంటున్నారు. అంటే ఇంతకుముందు ఎఫ్ఐఐలు ఎప్పుడు కూడా లార్జ్ క్యాప్స్లో వైపే చూసేవాళ్ళు, వాళ్ళ థింకింగ్ మారింది. అంటే మన దేశంలో మిడ్ క్యాప్స్కి స్మాల్ క్యాప్స్లో స్టాక్స్కి ప్రాఫిట్ బాగా సంపాదించి లార్జ్ క్యాప్స్ అవ్వటానికి ఇయర్ అవకాశాలు కొన్ని కంపెనీస్కి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు పూర్తిగా లార్జ్ క్యాప్స్ నుంచి తగ్గించి కొంచెం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ వైపు మలుతున్నారు ఎఫ్ఐఐలు. తర్వాత ఏంటి, ఎఫ్ఐఐలు గత కొంతకాలంగా మన దేశంలో స్థిరంగా అమ్ముతూ ఉన్నారు. మళ్ళీ వాళ్ళు మన వైపు చూసింది ఎప్పుడంటే అక్టోబర్, నవంబర్లో కొంచెం చూశారు. మళ్ళీ ఈ ఫినాన్షియల్ ఇయర్ బిగినింగ్లో ఒక 2-3 నెలలు పెట్టారు, అప్పుడు మార్కెట్స్ బాగా పెరిగినాయి. ఇప్పుడు మళ్ళీ డిసెంబర్లో మళ్ళీ అమ్మకాలు మొదలుపెట్టారు. అంటే ఎఫ్ఐఐల మెయిన్ అమ్మకాలు కారణం ఏమిటంటే మన రూపాయి విలువ డిప్రిషియేట్ అవటం వల్ల వాళ్ళకి నెట్ రాబడి రూపాయి విలువ తగ్గటం వల్ల వాళ్ళు డాలర్స్లో మార్చుకున్న తర్వాత ఏమిటంటే తగ్గిపోతుంది ప్రాఫిటబిలిటీ. అందుకని రూపాయి విలువ తగ్గినప్పుడు వాళ్ళు అమ్ముతూ ఉంటారు. మళ్ళీ రూపాయి విలువ ఎప్పుడైతే స్థిరత్వానికి వస్తుందో వాళ్ళు మళ్ళీ వస్తారు. రెండవది ఏమిటంటే ఏఐ స్టాక్స్ వల్ల 7 ఏఐ స్టాక్స్ వల్ల విపరీతంగా ప్రపంచ మార్కెట్స్ పెరిగినాయి. అమెరికన్ మార్కెట్స్, నాస్డాక్ కానీ, జర్మన్ మార్కెట్స్ కానీ, జపాన్ మార్కెట్స్ కానీ, బ్రెజిల్ మార్కెట్స్ కానీ, ఇవన్నీ అరౌండ్ 30%, అమెరికన్ మార్కెట్స్ 20%, జపాన్ మార్కెట్స్, తర్వాత కొరియన్ మార్కెట్స్ 70%, ఇవన్నీ బాగా పెరిగినాయి. ఎఫ్ఐఐలు కానీ ఎఫ్పిఐలు కానీ ఎప్పుడు కూడా మన దేశాన్ని
మనం ఇండివిజువల్ స్టాక్స్ని ఏ దృష్టితో అయితే చూస్తామో వాళ్ళు మన దేశాన్ని ఒక స్టాక్ లాగా చూస్తారు. అంటే వాళ్ళు పెట్టిన డబ్బు మీద ఎంత రిటర్న్ వచ్చింది, ఎంత తీసుకున్నామో వెళ్ళిపోయాము, అది వాళ్ళ ఉద్దేశం. సో వాళ్ళకి ప్రపంచ మార్కెట్స్లో ఎక్కువ అనుకూలత ఉన్నప్పుడు, మన మార్కెట్స్లో తక్కువ రిటర్న్ వస్తున్నప్పుడు మన మార్కెట్స్ వైపు కాకుండా మన దగ్గర నుంచి డబ్బులు తీసుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడైతే ఎక్కువ లాభాలు వస్తున్నాయో అక్కడ పెడుతున్నారు. అయితే ఇప్పుడు మన దేశానికి ఉన్న అనుకూలత ఏమిటంటే, ఇప్పుడు కొంత టారిఫ్ల వల్ల కొంచెం మనకి కొంచెం గత 1 ఇయర్‌కి మార్కెట్స్ ఇబ్బంది పడ్డా కానీ, ప్రభుత్వం తీసుకుంటున్న మన గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాల వల్ల జిఎస్టీ రేట్ కట్స్ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ పెంచడం వల్ల కావచ్చు, రేట్ కట్స్ వల్ల కావచ్చు. రేట్ కట్స్ కూడా ఇంకొక రేట్ కట్ ఉండొచ్చు, తర్వాత ఇక ఆ రేట్ కట్స్ ఆగిపోయే అవకాశం ఉంది. రేట్ కట్స్ వల్ల కూడా మన లిక్విడిటీ, మన బ్యాంక్స్కి డబ్బులు ఫ్లో అయ్యి క్రెడిట్ గ్రోత్ పెరిగి లిక్విడిటీ అంటే ఎకానమీ బూస్ట్ అయ్యేలాగా మన దేశం చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల ఆటో సేల్స్ పెరిగినాయి, తర్వాత కన్జ్యూమింగ్ పెరిగింది ప్రజల నుంచి. కొన్ని Q3, Q4 అంటే ఒక 3 months తర్వాత నుంచి కూడా మనకి మార్కెట్స్ స్థిరత్వానికి వచ్చే అవకాశం ఉంది. ఈలోపు మన దేశం ఎక్స్పోర్ట్స్ పరంగా కూడా ఫ్రాన్స్తో అగ్రిమెంట్ కావచ్చు, ఒమన్తో అగ్రిమెంట్ కావచ్చు, అమెరికాతో ట్రేడ్ డీల్ కావచ్చు, చైనాకు కూడా మనకి వీసా బిజినెస్ మీద వచ్చే వీసా వాళ్ళకి అంత స్ట్రిక్ట్గా కాకుండా కొంచెం వీసా ఇవ్వటాలు ఈజీ చేయటం అంటే ప్రపంచ దేశాలతో ట్రేడ్ అగ్రిమెంట్స్ పరంగా కొంచెం మంచి పాలసీలు తీసుకుంటున్నారు. ఎర్నింగ్స్ గ్రోత్ కూడా బాగుంటుంది. ఎప్పుడు కూడా స్టాక్ ప్రైసెస్ ఆర్ స్లేవ్స్ ఆఫ్ ది ఎర్నింగ్స్. కంపెనీ ఎర్నింగ్స్ని బట్టే స్టాక్ ప్రైసెస్ ఉంటాయి. స్టాక్ ప్రైస్ అనేది ఎర్నింగ్స్కి బానిస. షార్ట్ పీరియడ్లో ఎర్నింగ్స్ బాగుంటే కూడా స్టాక్ ప్రైసెస్ పడే అవకాశం ఉంది, కానీ దీర్ఘకాలంలో ఎప్పుడు కూడా స్టాక్ ప్రైసెస్ అనేది ఎర్నింగ్స్ని బట్టి ఉంటుంది. సో మనకి అవుట్ఫ్లోస్ ఎఫ్ఐఐలు వెళ్ళిపోతే కూడా భవిష్యత్తులో మళ్ళీ వాళ్ళు మన దేశం వైపు తిరిగి చూస్తే ఏంటంటే పెద్ద మొత్తంలో వాళ్ళు డబ్బులు కుమ్మరిస్తారు. అప్పుడు మార్కెట్స్లో ర్యాలీ వస్తుంది. ఎప్పుడు కూడా జనరల్గా ఏమిటంటే గత కొంతకాలంగా ఎప్పుడైతే మార్కెట్స్ ఒక 1 year 2 years రిటర్న్స్ ఇవ్వకుండా ఉంటాయో తర్వాత మళ్ళీ రిటర్న్స్ స్టార్ట్ అవుతాయి. సో మీరేం చేస్తారంటే ఒకటేసారి లంసమ్ అయితే ఒకటేసారి కాకుండా క్రమక్రమంగా ఇన్వెస్ట్ చేసుకోండి. సిప్ వాళ్ళకైతే అసలు ఇబ్బందే లేదు, ఎందుకంటే యావరేజ్ అవుతూ ఉంటుంది. సిప్ రూపేణ డబ్బులు పెడితే ఇబ్బందే లేదు. లంసమ్ పెట్టేవాళ్ళు జాగ్రత్తగా అంటే మల్టీ అసెట్ అంటే డైవర్సిఫికేషన్ చేసుకోండి. అంటే ఒకే దాంట్లో కాకుండా డైవర్సిఫికేషన్ చేసుకోండి. సిప్ అయితే ఇబ్బంది లేదు. అంటే మనం ఏం చెప్తున్నామంటే మ్యాక్రో ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేశం జీడిపి కానీ ఇంకోటి కానీ అన్నీ బాగున్నాయి. ఇన్ఫ్లేషన్ అదుపులో ఉంది, ఎంప్లాయ్మెంట్ బాగుంది, అన్నీ బాగున్నాయి. మార్కెట్స్ బాగున్నాయి, ఎర్నింగ్స్ బాగున్నాయి. భవిష్యత్తులో మన ఎకానమీ బాగుంటుంది, ముందుకెళ్తుంది. మార్కెట్స్లో ఎప్పుడు షార్ట్ టర్మ్ ట్రేడర్గా ఉండొద్దు. మీరు ట్రేడర్గా ఉంటే డబ్బులు నష్టపోయే అవకాశాలు ఉంటాయి. ఇన్వెస్టర్గా ఉండండి. లాంగ్ టర్మ్ ఉంటే మీకు డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఒక చక్కని మార్గం డైవర్సిఫైడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్, ఈటీఎఫ్లు. మీకు నాలెడ్జ్ ఉండి డీసెంట్ పోర్ట్ఫోలియో మీరు బిల్డ్ చేసుకోగలిగితే వెళ్ళండి గుడ్. కాకపోతే జాగ్రత్తగా రిస్క్ని అర్థం చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోమని నేను ప్రజలకు తెలియజెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.